परब्रह्मणे नमः। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। శ్రీ భగవద్గీత. కావున ఎప్పటికైనను తెప్పరించుకొని భగవంతును ఆశ్రయించి జన్మ పరంపరను అంతముగా వించుకొనుటకు ఉత్తమమైన పద్ధతిని తెలుసుకొనవలెను. ఈ అవ్యక్తము ప్రకృతి కంటే పరమాత్మ అతీతుడనియు నాశరహితుడనియు వచించుచున్నారు. పరస్తస్మాత్తుభావోన్యో వ్యక్తో వ్యక్త సనాతనః యస్య సర్వే సమాభూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఏ పరమాత్మ వస్తువు ఆ అవ్యక్తము ప్రకృతి కంటే వేరైనదియు ఉత్తమమైనదియు ఇంద్రియములకు వ్యక్తముగానిదియు పురాతనమైనదియునగును అయ్యది సమస్త ప్రాణికోట్లు నశించినను నశించకయ్యుండును. క్రిందటి శ్లోకమున అవ్యక్తము మాయా ప్రకృతిని గురించి చెప్పబడినది. ఇప్పుడు ఆ అవ్యక్తము కంటే పరమైన వస్తువు ఒకటి కలదనియు అది ఏ శాశ్వత పరబ్రహ్మమనియు ఇచ్చట తెలుపుతున్నారు. ఈ మాయాంతర్గతములైన ప్రపంచమందలి సమస్త ప్రాణికోట్లకును ఆ పరమాత్మకును ఎంతయో వ్యత్యాసము గలదు. ఎట్లనినా ఈ ప్రకారముగా సమస్త భూతకోట్లకును పరమాత్మకును గల భేదమే శ్లోకమున చక్కగా నిరూపింపబడినది. దీనిని బట్టి జీవుడు భగవంతుని ఎలా అర్చించవలెనో, పూజించవలెనో, ధ్యానించవలెనో సుస్పష్టమగుచున్నది. నశించు వస్తువు నశించని వస్తువును ధ్యానించియే తీరవలెను. కావున జీవులు నశ్వరమగు తమ ఉపాధితో తాదాప్యము నందక తమ నశ్వర ప్రాపంచక ఐశ్వర్యములను చూసి గర్వించక తమలోనే దేదీప్యమానముగా వెలుగుచున్న పరాత్పరుని హృదయాంతర్గతయగు పరమాత్మను కొలుచుచు ధ్యానించుచు క్రమముగా వారితో ఐక్యముంది జన్మ సాఫల్యమును బడయవలేను. ఇక్కడ ఈ సమస్త భూత కోట్లకును పరమాత్మకును గల భేదము చక్కగా నిరూపింపబడినది. అంటే సమస్త భూత కోట్లు సమస్త జీవరాశులు ఒక రోజు లేకుండా మరలా కనపడి మరలా కనపడకుండా పోయే యొక్క స్వరూపాలేను ఈ మొత్తం కూడా. ఏ దృశ్య ప్రపంచం కనపడే దృశ్య ప్రపంచం మొత్తం కూడా మనము ఈ ఉపాధి ధరించిన తర్వాత ఈ ఉపాధిలో ఉన్న జ్ఞానం ఏ జ్ఞాన స్వరూపమైతే ఉన్నదో
ఆ జ్ఞానం యొక్క స్వరూపంతోటే గుర్తెరిగితే ఈ దృశ్య ప్రపంచం మొత్తం మనకి గోచరమవుతూ ఉన్నది. అంటే ఈ ఉపాధి ధరించగతలకి ఈ దృశ్య ప్రపంచం, ఈ జీవకోటి మొత్తం, ఈ భూతకోట్లు మొత్తం ఉండయో లేవో అన్న విషయం మనకు తెలియదు. ఎందుకు రోజువారీలోనే గాఢ సుషుప్తిలో మనకు ఏమీ తెలియటం లేదు కదా. ఇంతకన్నా అనుభవము మనకి ఇంకా ఏమి కావాలి? ఇంతకన్నా రూఢి యొక్క తత్వం మనకి ఏమి తెలియాలి? అంటే ఏ జ్ఞానం అయితే ఏమీ లేకుండా పోతూ ఉన్నదో ఆ జ్ఞానమే మళ్ళీ లేచి ఈ శరీరాన్ని కదిపి లేచి మళ్ళీ ప్రపంచంలోకి వస్తేనే మనకి ఈ ప్రపంచంలో సంబంధించిన భూతకోట్లు మొత్తం కూడా మనకి గోచరమవుతూ ఉన్నది. మరలా మళ్ళీ అయ్యి ఏ గాఢ సుషుప్తికి మనం వెళుతూ ఉన్నామో అప్పుడు ఏమీ లేకుండా పోతూ ఉన్నది. ఇక్కడ పరమాత్మ యొక్క వస్తువు ఈ తీరుగా ఒకసారి కనపడి మరలా కనపడకుండా పోయే వస్తువు మట్టికి కానే కాదు. ఎందుకు అంటే ఇప్పుడు ఈ కనపడి ఈ గోచరించి మరలా గోచరించకుండా ఉండేది, ఒకప్పుడు లేకుండా ఒకప్పుడు ఉండేది, వచ్చి పోయే రాకడ పోకడ కలిగిన యొక్క ప్రకృతి యొక్క స్వరూపాలు ఇవన్నీ కూడా. అందుకే ఈ రాకడ పోకడ కలిగిన యొక్క తత్వాన్నే ప్రకృతి అన్నాం ఇక్కడ. అయితే పరమాత్మ యొక్క విషయం ఎటువంటిది అంటే ఈ వచ్చేదానికి, ఈ మళ్ళీ లేకుండా కనపడకుండా పోయేదానికి ఆధారమైన స్వరూపమే ఇక్కడ పరమాత్మ. మరి ఎక్కడ ఉన్నాడు? మరి ఏ విధంగా ఉన్నాడు అటువంటి ఆధారమైన స్వరూపము అంటే ఇందులోనే, ఈ కనపడి కనపడకుండా ఉండే స్వరూపంలోనే దేదీప్యమానంగా ఉన్నాడు. అయితే ఇక్కడ ప్రతి ఒక్క మానవుడు కూడా ఎప్పుడూ స్థిరంగా ఉండే యొక్క స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపాన్ని ఈ లేకుండా మరలా కనపడి పోయే యొక్క స్వరూపమే నిజము అనుకోకుండా ఇది అబద్ధము అని బాగుగా విచారణ చేసి మనము ఎందుకు అబద్ధాన్ని నిజము అనుకుంటూ ఉన్నాం కాబట్టి ఇక్కడ మనం నిజం అనుకున్నా కూడా అబద్ధమే, అబద్ధము అనుకున్నా కూడా అబద్ధమే. అంటే ఏ కోణాన చూసినా కూడా ఈ శరీరతత్వం అనేది అబద్ధము అని ఎవరికైతే దృఢ నిర్ణయము దృఢ నిశ్చయము కలుగుతూ ఉన్నదో ఆ కలిగిన కాడి నుంచే ఎప్పుడూ శాశ్వతమైన వస్తువు. ఇది అబద్ధము అన్నప్పుడు శాశ్వతమైన వస్తువు ఇంకొకటి ఉంటేనే ఈ అబద్ధము అన్న నిర్ణయం మనలో కలుగుతూ ఉంటుంది. ఒక ప్రశ్న అనేది మనకు తలెత్తింది అంటే, ఒక ప్రశ్న అనేది మనకి కలిగిందంటే ఆ కలిగిన దానికి ఆపోజిట్ ఇంకొకటి ఉంటుందన్నమాట. అబద్ధము అని మనం అన్నాము అంటే ఎందుకు అంటున్నాము అబద్ధమని? నిజమనేది ఒకటి ఉంటేనే అబద్ధమని పేరు వచ్చుద్ది. ఇక నిజానికి ఇంకా రెండవ పేరంటూ ఉండదు. ఎందుకు? రెండవ పేరంటూ ఉన్నది అంటే అది నిజం కాదు. అందువల్ల ఈ అబద్ధమైన జీవన విధానం ఏదైతే ఉన్నదో ఇది దృఢంగా ఇది అబద్ధమని మనకు నిర్ణయం కాకపోతే ఆ నిజమైన తత్వం వైపు మనం ప్రయాణం చేసేదానికి అడుగడుగునా ఈ అబద్ధమే నిజము అన్న ఆలోచనలు మనకి అడ్డుపడుతూ ఉంటాయి. ఆ అడుగడుగున అడ్డుపడే ఆలోచనలు భావాలు ఏవైతే ఉన్నావో ఆ భావాలని మొత్తాన్ని కూడా ఇది మొట్టమొదట ఇది అబద్ధమని మనకు నిర్ణయం కానీ జరిగిందంటే ఆ అడ్డుపడే భావాలను మొత్తాన్ని ఆ మొదటే దృఢంగా జరిగిన నిర్ణయంతో ఆ అడ్డుపడే వాటిని వైరాగ్యంతో మనం తొలగించుకునేదానికి తప్పనిసరిగా మనకు అటువంటి వాతావరణం ఏర్పడుద్ది మన సాధనలో.
అందువల్ల ఇక్కడ వాస్తవమైన పరమాత్మని తెలుసుకునేదానికి మనం ప్రయాణం ఎక్కడో ఉన్నాడు తెలుసుకునేదానికి అని ప్రయాణం చేయాల్సిన పని లేదు. మనం ఏదైతే ఈ అబద్ధమే నిజము అనుకొని ప్రయాణం చేసే ఏదైతే ఉన్నదో ఆ ప్రయాణం చేసేది అబద్ధమని మనం తెలిసిపోతే పరమాత్మని తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. అయినా ఇక్కడ ఇంద్రియాలకి గోచరమయ్యే స్వరూపం కాదు, తెలుసుకునే తెలివికి గోచరమయ్యేది కాదు. తెలివి అనేది మార్పులు చేర్పులు చెందుతూ ఉంటుంది కాబట్టి ఈ తెలివితోటి కూడా తెలుసుకునేది కాదు. అంటే మార్పులు చేర్పులు జరిగే యొక్క ఏ వికారాలైతే ఉన్నవో, ఏ జ్ఞానం అయితే ఉన్నదో అది స్థిరంగా ఉండే వస్తువును తెలుసుకుంటానికి వీలు పడని వస్తువు. ఆ తెలుసుకునేదానికి వీలు పడని వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువే ఇక్కడ పరమాత్మ. మరి అటువంటి దాన్ని ఏ విధంగా మనం తెలుసుకోవాలి? ఇప్పుడు మనం నాలిక మీద ఒక రుచిని కానీ నాలిక మీద వేసుకుంటే అందులో ఉన్న రుచి, ఆ వస్తువులో ఉన్న రుచి ప్రత్యేకంగా మనకి ఎక్కడా కనపడదు. అయినా నాలిక మీద వేసుకోవడంతో ఇది ఫలాని రుచి అని మనం వెమ్మటే దాన్ని తెలుసుకోగలుగుతాం. అదేవిధంగా ఒక సముద్రంలో నీటి బిందువు అనేది, ఒక నీటి సుక్క మనం నాలిక మీద వేసుకుంటే సముద్రం మొత్తం కూడా ఉప్పేను, ఈ నీరు మొత్తం కూడా ఉప్పేను అని మనం చెప్పగలుగుతాం. అయితే ఆ ఉప్పుకి, ఆ ఉప్పు స్వభావంకి, ఆ నీటికి వేరే ఏదైనా ఉన్నదా? రెండింటిని వేరు చేసి చూపగలుగుతామా? ఎటువంటి పరిస్థితుల్లో కూడా చూపలేం. అదేవిధంగా ఏ ప్రకాశమైతే ఉన్నదో ఈ ప్రకాశానికి అగ్నికి వేరే ఉన్నదా అని మనం చూపగలుగుతామా అంటే చూపలేం. ప్రకాశమే అగ్ని, అగ్నే ప్రకాశం. అట్లా ఎక్కడ ఉన్నాడు అన్న సంగతి మనం ప్రత్యేకించి చూసేదానికి ఏ మనస్సు కూడా, ఏ ఇంద్రియాదులు కూడా ఉపయోగపడవు. ఎందుకంటే అక్కడ దర్శనం అంటే జరిగిందంటే ఇది కోల్పోవటమే. ఇది కోల్పోతే ఉండే యొక్క స్థితి ఏదైతే ఉన్నదో అటువంటి స్థితినే ఇక్కడ మనకు పరమాత్మ అని నిర్ధారణ చేశారు మన పెద్దలు, మన పూర్వీకులు. మరి అటువంటిది మన హృదయంలోనే, మన ఈ దేహాంతర్గతంగా అతి సూక్ష్మ రూపమున ఉన్నాడు అని చెబుతూ ఉన్నారు. మరి ఎటువంటి ఆ సూక్ష్మ రూపాన్ని మనం చెందటమే తప్ప, అక్కడ దాంట్లో ఐక్యమైపోవటమే తప్ప, ఎటువంటి పరిస్థితుల్లో నేను అని మనం ప్రత్యేకంగా ఉండి ఆ ప్రత్యేకానికి ఇంకో వస్తువు వేరుగా ఉంది పరమాత్మని చూసేదానికి వీలు పడని యొక్క పరిస్థితి. అందువల్ల ఈ విద్య అనేది, ఆత్మవిద్య అనేది ఎటువంటిది అంటే ఎక్కడికెక్కడికే తను స్థూల నేత్రం ఏదైతే ఉందో, ఈ స్థూలంతో కూడుకున్న జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని తిప్పి తన అంతర్గతానికి మరలించి, ఆ మరలించిన అంతర్గతం దృష్టి ఎప్పుడైతే మనకు తయారవుద్దో, ఎక్కడి నుంచి ప్రతి ఒక్క కదలిక, ప్రతి ఒక్క అది చేతనారూపకములో ఇక్కడ తయారై బయటికి వస్తూ ఉన్నదో ఆ వస్తువు పోయేదాన్ని నిరంతరంగానే ఏ జ్ఞానంతో మనం చూడగలిగితే ఆ వచ్చిపోయేదానికి ఆధారమైన స్వరూపం జ్ఞానం అని మనకు తెలిసినప్పుడు ఈ జ్ఞానం కూడా మనకి కల్పించిందే కదా ఈ శరీరంతో పాటు అని, ఈ శరీర పరిధిలోనే కదా ఈ జ్ఞానం అనేది ఉన్నది. ఈ జ్ఞానం తయారయ్యేదానికి కూడా ఆధారమైన స్వరూపం ఇంకొకటి ఉన్నది అన్న సంగతి, అటువంటి సాధన, అటువంటి గమనిక తన అంతర్గతంలో ఎప్పుడైతే జరుగుతూ ఉన్నదో, ఒక రోజుగా జ్ఞానం కూడా లేదని తనకు ఎప్పుడైతే కోల్పోతాడో ఆ ఉండే యొక్క స్థితే పరమాత్మ యొక్క స్థితి. అట్లా అటువంటి స్థితే ఎప్పుడు అవినాశి, ఎప్పుడు ఆ స్వరూపం అనేది నాశనం పొందేది కాదు, మళ్ళీ పుట్టేది కాదు. అటువంటి పుట్టకుండా, పెరగకుండా, నాశనమంటూ చెందకుండా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ పరమాత్మ అని మనకు చెబుతూ ఉన్నారు. అయితే ఈ మిగతా ఈ భూతకోట్ల మొత్తం కూడా ఈ ప్రకృతితోటి,
ఇక్కడ ప్రకృతి అంటే జ్ఞానాశక్తి అని మనం చెప్పుకోవాలి. ఆ జ్ఞానం యొక్క శక్తి ఆధారంతో ఈ ప్రకృతి మొత్తం కూడా తయారవుతూ ఉన్నది. ఇక్కడ మనకి ఈ అనేకత్వాన్ని కల్పించే ఏ జ్ఞానాశక్తి అయితే ఉన్నదో ఆ జ్ఞానాశక్తి యొక్క ఆధారంతో అనేకంగా మనకు గోచరమవుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏ భక్తుడు ఏ సాధకుడైతే ఉన్నాడో ఆ సాధకుడు ఈ జ్ఞానాశక్తి కూడా నిరాకారమైన పరబ్రహ్మము వస్తువులో నుంచే కల్పింపబడింది. ప్రతి ఒక్క క్షణం ప్రతి ఒక్క నిమిషం కూడా అక్కడి నుంచే ఇది వస్తుందన్న మెలకువతోటి ఎప్పుడైతే నిరంతరం ఆ మెలకు వదలకుండా ఉండగలుగుతాడో ఒక రోజుకి ఈ జ్ఞానాశక్తి అనేది కూడా వేరుగా లేదు. అప్పుడు పరమాత్మ వేరుగా లేడు, జ్ఞానాశక్తి అనేది వేరుగా లేదు. అంటే పరమాత్మ వేరు కాదు, ప్రకృతి వేరు కాదు. ఇక్కడ ప్రకృతి అనేది ఏన్ని అన్నాము అంటే ఏ సముద్రం మహాసముద్రం విశాల తత్వం అయితే ఉన్నదో ఆ విశాలంగా ఉండే సముద్రంలో నుంచి లేచిన అల ఏదైతే ఉందో అది సముద్రము అలే. ఆ సముద్రము నీరే అని మనం చూడగలిగితే అప్పుడు అలకి సముద్రానికి వేరే లేనట్లుగానే ఈ మాయాశక్తికి ఈ పరమాత్మకి వేరే లేదు అన్న దృఢ నిర్ణయం ఎప్పుడైతే కలుగుద్దో అప్పుడే పరమాత్మ దర్శనం అనేది మనకి తయారవుద్ది. ఇక లేక ఎప్పుడైతే అల వేరుగాను ఈ బుడగల వేరుగాను ఈ సుడిగుండాలు వేరుగాను అని చూసినప్పుడు పరమాత్మ యొక్క దృష్టి మనకే తప్పిపోద్ది. అంటే సముద్రం యొక్క దృష్టి మనకు తప్పిపోద్ది. అప్పుడు అలకు సంబంధించిన వర్ణన ఏదైతే ఉందో ఈ అల పెద్దలుగా లేచింది, ఈ అల చిన్నలుగా లేచింది, ఈ బుడగ పెద్దది బుడగగా లేచింది, ఈ సుడిగుండం అనే వాయుగుండంగా మారింది. ఇక దీంట్లో నుంచి అనేక రకాల మార్పులు చేర్పులు మనకి వర్ణించుకుంటూ ఉంటున్నాం. అదే ఇక్కడ ఈ ప్రకృతి అంటే ఆ కల్పితం అనేది అంటే అది వేరుగా కల్పించే ఏ బుద్ధి అయితే ఉన్నదో మననే ఆ అనేకత్వాన్ని కల్పించే బుద్ధి మన ఈ శరీరంలోనే ఉన్నది. కాబట్టి ఆ బుద్ధిని సమత్వంగా మార్చుకోగలిగితే మొత్తం కూడా అప్పుడు ఈ సముద్రం యొక్క అలేను ఈ సముద్రం యొక్క నీరేను ఆ నీరే అలగా లేచింది, ఆ నీరే బుడగగా తయారైంది, ఆ నీలే సుడిగుండంగా తయారైంది అన్న విషయాన్ని అనుభవానికి ఈ వేరు చేసే బుద్ధి ఏదైతే ఉందో మన అంతర్గతంగా ఆ బుద్ధిని తొలగించుకుంటే ఉండేది మొత్తం కూడా ఎన్ని లేచిన అన్ని సముద్రమే. అదేవిధంగా ఇక్కడ పరమాత్మకు ఈ ప్రకృతికి వేరు లేదే అని మనకు ఎందుకు చెబుతూ ఉన్నారు అంటే తప్పనిసరిగా పరమాత్మ యొక్క శక్తి సమర్థతతోటే ఈ చేతనం అనేది కదలటం, ఆ చేతనం యొక్క ఆధారంతో మన సంకల్పం అనేది తయారు కావటం, ఆ సంకల్పం యొక్క ఆధారమే ఇక్కడ ఈ ప్రపంచానికి రావటం. అయితే ఇక్కడ ఆ వేరు చేసేది కానీ లేకపోతే అప్పుడు ప్రపంచం మొత్తం కూడా అక్కడి నుంచే జరుగుతుంది, ఆ విషయం అక్కడికే విలీనమైపోతూ ఉన్నది. మనం ఇప్పుడు ఈ జాగ్రత్తలో అనేకత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం, అనేకత్వాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. చివరికి ఎక్కడమైపోతుంది, చివరికి ఏమీ లేకుండా మన గాఢ సుషుప్తిలో విలీనమైపోతూ ఉన్నది. అదేవిధంగా ఈ ప్రపంచం మొత్తం కూడా పరమాత్మ యొక్క ఆధారంతో మనకి గోచరమవుతుంది. అన్ని కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి, మళ్ళీ ఆ పరమాత్మలోనే విలీనమైపోతున్నాయి. ఏ సాధకుడైతే ఉన్నాడో జీవన్ముక్తుడు, ఆ జీవన్ముక్తుడు ఇటువంటి స్థితిని పొంది జన్మ సార్థకత చేసుకోవాలని భగవానుడి యొక్క ఆదేశము. తప్పనిసరిగా అటువంటి ఆదేశాన్ని మనం కూడా పాటించి ఈ ముందుకెళ్ళి అటువంటి స్థితిని పొందేదానికి ప్రయత్నం చేద్దాం. ఓం తత్ సత్.